స్తుతులు చెల్లిస్తున్నాను. వాక్యానికంటే ముందు చిన్న మాట మీతో చదువుకున్నాం. 21వ అధ్యాయంలోని ఎక్కడికి వచ్చి ఆగారని చెప్పాం చెప్పండి. 3వ వచనం 4వ వచనం కూడా మనం చదవమా? 3వ వచనం చదువుకున్నాం కదా. ఎక్కడో వాడ చూసి అది ఎక్కి బయలుదేరిమి, కుప్రకు ఎదురుగా వచ్చి, అంతేనా? విడిచి సిరువైపుగా వెళ్ళి తూరులో దిగితిమి. అక్కడ వాడ సరుకు దిగుమతి చేయవలసి ఉండెను. మేము అక్కడ నుండి శిష్యులను కనుగొని 7 దినములు అక్కడ ఉండిమి అనే విషయాన్ని మనం చదువుతూ దేని గురించి మాట్లాడడం? తూరు యొక్క వైభవం గురించి మాట్లాడడం. ఆ తూరు యొక్క వైభవము ఎప్పుడు నాశనం అయిపోయిందని చెప్పుకున్నాం చెప్పండి. క్రీస్తు పూర్వము 332లోనే ఆఖరిగా మొదట 578 ఆ ప్రాంతంలోనేమో నెబుకద్నెజరు చేత, తర్వాత 332 ఆ సంవత్సరంలో ఎవరి చేత అనుకున్నాం? అలెగ్జాండర్ ది గ్రేట్ ఆయన చేత ఏం చెప్పబడింది అనుకున్నాం? పట్టణం పూర్తిగా ధ్వంసమైంది. అది కేవలము వలలు వేసే ప్రాంతంగానే మిగిలిపోయిందని చెప్పేసి ఎప్పుడు 700 సంవత్సరాల క్రిందటే, క్రీస్తు రాకకు 600 సంవత్సరాల కిందటే యెహెజ్కేలు ప్రవక్త ద్వారా, యెహెజ్కేలు గ్రంథంలో 27 అధ్యాయంలో మనం చాలా విషయాలు చూసాం కదా. దాని గురించి 26వ అధ్యాయంలో ఏమంటాడంటే 4-5 వచనాల్లో చూడండి ఒకసారి. యెహెజ్కేలు గ్రంథము 26వ అధ్యాయము 4-5 వచనాలు చూద్దాం. వారు వచ్చి తూరు యొక్క ప్రాకారములను గూల్చి దాని కోటలను పడగొట్టుదురు, దాని మీదనున్న మంటిని తుడిచి, అలాగా తుడిచి వేయుదును. అలాగా చదవకండి, అర్థమైందా? మీరు దాన్ని ఎదర కంటిన్యూ చేయాలి. ఎవరైనా అది దేనికి చోటగును అన్నాడు? వలలు పరుచుటకు చోటగును అని ఎప్పుడు చెప్పాడు? క్రీస్తు పూర్వము 590 570 ఆ ప్రాంతంలో చెప్పాడు తండ్రి అయిన దేవుడు. ఎవరి ద్వారా? ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలు ద్వారా. ఆ ప్రవచనము ఎప్పుడు నెరవేరింది అని అనుకున్నప్పుడు చూడండి, ఈ యెహెజ్కేలు ఈయన ఎవరు? ది గ్రేట్ అలెగ్జాండర్ గారు అని చెప్పాం కదా. ఆయన వచ్చి ఆ పట్టణం నాశనం చేసేసరికి ఆ తర్వాత ఆ ప్రాంతం ఏమైపోయిందంటే కేవలము బెస్తవారికి ఉపయోగపడే వాడరేవులుగానే మిగిలిపోయింది తప్ప ఆ పట్టణంలాగా లేదు కదండి. అదే పట్టణం నుండి ఎవరు వచ్చారని చెప్పాను చెప్పండి? ఒక స్త్రీ వచ్చిందని చెప్పాను కదా. ఎవరు? యెజబెలు. తూరు సీదోనుల రాజు అయినటువంటి రాజు యొక్క కుమార్తె ఈమె. అదే రాజు, ఆ తూరు సీదోనుల రాజే సల్మాన్ గారికి ఏం సహాయం చేశాడన్నాను? దావీదు గారి కాలం నుండి కూడా ఏం సహాయం చేశాడన్నాను? దేవదారు, సర్వవృక్ష మానులను, తర్వాత సామ్యుల్గా ఇది సొలొమోను గారికి బంగారు, వెండి, విస్తారమైనటువంటి సంపదను ఆయనకి ఇచ్చినట్లుగా మనం చూస్తాం. అంతటి వైభవం. నిన్నటి రాత్రి నేను ఒక మాట చెప్తూ, ఈ సంఘము ఎవరికి సంబంధించదో అది కేవలం దేవుని సంఘము, జీవం గల దేవుని సంఘం అని చెప్తూ, ఆ పౌలు ఎవడు, అపోల్లో ఎవడు, నీరు పోసిన వాని ఉంది కానీ ఏంటి, ఆ నాటిన వాణి ఉంది కానీ ఏం లేదని చెప్పినప్పుడు ఆ రెఫరెన్స్ నేను మీకు చెప్పడం మర్చిపోయాను. చూద్దాం, ఒకసారి ఆ రెఫరెన్స్ చూసి వెళ్దాం. అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోనే 3వ అధ్యాయం 4-5 వచనాల్లో మనం చూద్దాం ఒకసారి. కొరింథీయులకు రాసిన ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోల్లో వాడను అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా? వీరు ఎవరట? ప్రకృతి సంబంధమైన మనుషులు కారా? అపోల్లో ఎవడు, పౌలు ఎవడు? పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభు అనుకరించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించరి. నేను నాటి తిని, అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలిగజేసిన వాడు దేవుడే. చూసారా? చాలండి. అంటే ఈయన ఎంత ప్రయాసపడినా ఆ సంఘము దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమని చెప్పడానికి ఇష్టపడుతున్నాడు తప్ప ఏ పత్రికలోనైనా తన ఘనతను ఎక్కడ కూడా చాటడానికి ఇష్టపడలేదు. కారణం ఏంటంటే అదే పత్రికలో అదే అధ్యాయంలో ఆఖరి 2 వచనాలు చదవండి. ఆఖరి 2 వచనాలు 26-28. ఎలాగా? పౌలైనను, అపోల్లైనను, కేఫా అయినను, జీవమైనను, మరణమైనను,
ప్రస్తుతమందున్న ఏమైనను రాబోవైనను సమస్తమును మీవే, మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవుని వాడు అన్నాడు. చూడండి ఎలాగా, మరొకసారి చదవండి పై 2 వచనాలు. పౌలైనను అపోల్లైనను కేఫా అయినను లోకమైనను రాబోవునవైనను సమస్తమును మీవే, మరణమైనను ప్రస్తుతమందున్న ఏవైనా సమస్తమును మీవే, మీరు ఇన్ని మీవని చెప్పి మీరెవరు వారంటే పౌలు వారు కాదు, తర్వాత అపోల్లో వారు కాదు, లేకపోతే కేఫా వారు కాదు, లేకపోతే అంతకంటే మంచివారు ఎవరున్నా వారు మాత్రం మీరు కాదు. దేవుడు మాత్రమే తన స్వరక్తం ఇచ్చి మిమ్మలను సంపాదించుకున్నాడు. కనుకనే మీరు ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరికి సమాధానం చెప్పాలి? బాప్తిస్మం ఇచ్చిన వాడిని కూడా సమాధానం చెప్పాల్సిన పని లేదు. నేను ప్రభువులోకి నడిపించాను కదంటే నాకు సమాధానం చెప్పాల్సిన పని లేదు. ఎవరికి సమాధానం చెప్పాలి? మన సమాధానం ప్రభువుకి చెప్పాలి. ఎందుకంటే ప్రభువు మాత్రమే. ఎందుకంటే నేను బాప్తిస్మం ఇచ్చినా అది నా వల్ల కాదు. నేను ఇచ్చిన బాప్తిస్మం నిన్ను ఏం చేయదు, రక్షించదు. కానీ మరి ఎందుకు బాప్తిస్మం తీసుకోవడం అంటే, బాప్తిస్మం అనేది ఏంటి? విశ్వాసానికి అదొక ప్రధాన గుర్తు కదా. ఆ గుర్తు మన శరీరం అందు వేయబడాలి. వేయబడిన తర్వాత వేసిన వాని యందు లేదు, పొందుకున్న వాని యందు మాత్రమే ఉంది. దాన్ని కొనసాగించగలిగితే, ఆ రక్షణ కొనసాగించగలిగితే, కనుక ఇంతటి గొప్ప సంఘానికి నాయకులుగా ఉన్న వారికి అనేక హెచ్చరికలు చేసి ఆయన సంఘాన్ని అప్పచెప్పి రావడం చూస్తాం. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఎక్కడికి వచ్చిన తర్వాత తూరు పట్టణానికి వచ్చిన తర్వాత ఆ పట్టణంలో కొంతమంది శిష్యులు ఉన్నారని మనం చూసాం కదా. ఆ శిష్యులు మీకు నిన్న మొన్నట్లో చెప్పాను, ఆ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి పట్టణాలకి చాలా చరిత్ర ఉందని చెప్తున్నాను కదా. చాలా చరిత్ర మనం ప్రప్రథమంగా మనం చూసినప్పుడు ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అనే అక్షరంతో ఎవరి పేరు మొదలైంది? అబ్రహాం పేరు మొదలైంది కదా. ఆఖరి అక్షరాలు ఏమున్నాయి చెప్పండి? ఆఖరి అక్షరాలు ఏమున్నాయి? హా ఉంది కదా. హ, రా, లా, వా, ష, హ, లా, అక్ష, బండిరా అనేటువంటి చాలా ఎక్కడో కానీ ఉంటాయి కదా. ఈ హ అనేది దాని మీద కూడా ఒక పేరు ఉంది. హవ్వ కాదు, హవ్వ లేదు, అవ్వ, ఆదాము. సరే, హ అనేటువంటి ఒక ప్రాంతం. ఏ ప్రాంతం అది? హెబ్రోన్ అనేటువంటి ప్రాంతం ఉంది. ఎక్కడ ఉంటుంది హెబ్రోన్ అనే ప్రాంతం? అంటే ఈ అక్షరాల్లో ఆఖరి అక్షరమైన కానీ ప్రారంభంలోనే హెబ్రోన్లో అబ్రహాము ఒక బలిపీఠను కడతాడు. అవి ముందు తర్వాత చూద్దాం, ఇప్పుడు అవసరం కదా అది. అంటే చిన్న ఉదాహరణ చెప్తున్నాను. అంత్యోక్య అనేది మనం చూసాం. ఎక్కడ ఈ ప్రాంతాలు ఇవి? చూడండి, అంత్యోక్య ఎక్కడ చూసాం? ఆఖరి పట్టణాల్లో చూసాం కదా. ఎవరి ప్రయాణాల్లో చూసాం? పౌలు ప్రయాణాల్లోనూ, లేకపోతే శిష్యుల ప్రయాణాల్లోనూ, యేసు ప్రయాణాల్లోనూ మనం చూస్తున్నాం. ఈ ఆఖరి పట్టణాలు ఎలా ప్రారంభించబడ్డాయంటే అక్షరమాలలో ప్రారంభంలో ఉంటాయి. ఆ ప్రారంభ పట్టణం అనేటువంటి హెబ్రోన్ అనేది ఎక్కడ ఉంటుంది? అక్షరమాలలో ఆఖరిని ఉంటుంది. అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, ఈ పట్టణాలకు చాలా ప్రాముఖ్యమైనటువంటి హిస్టారికల్ జియోగ్రఫీ ఉంది. చారిత్రకమైనటువంటి భౌగోళిక అంశాలు ఇవి చాలా మనం చూడగలుగుతాం. కనుక ఈ బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన ఏ పట్టణమైనా అది నేటికి సజీవంగా లేకపోయినా వాటి గుర్తులైనా సజీవంగా ఉన్నాయి. అంటే కొట్టివేయబడలేదు, సమూల ధ్వంసం కాబడలేదు. ఇప్పుడు సపోజ్ మనం చూసినట్లయితే ఇప్పుడు సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్నాయి. అవి కాలిబూడిదైపోయినాయి. కానీ అక్కడ ఏముంది? ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి సల్ఫర్ ఏదైతే ఉందో ఆ సల్ఫరు ప్రపంచంలోనే ఏ దేశంలో కూడా అక్కడ ఉన్నటువంటి సల్ఫర్ను చూడలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే అది ఎక్కడి నుండి వచ్చింది? ఆ అగ్నిగంధకాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆకాశం నుండి కదా. అంటే దేవుని యొక్క క్రియేషన్కి ఈ మానవుడు చేసేటువంటి సృష్టి అంటూ ఏది కూడా లేదు. కనుక సృష్టిని పూజించడం అని సృష్టికర్తను పూజింప బద్దులమై ఉన్నామని చెప్పడానికి దేవుడు తన ఉనికిని ఎక్కడ ఉంచాడంటే సృష్టిలో ఉంచాడు. తన స్వారూప్యాన్ని ఎక్కడ ఉంచాడంటే సృష్టిలో ఉంచాడు. వీటిని అర్థం చేసుకుని మన విశ్వాసతను ముందు కొనసాగించుకుంటే మన జీవితానికి ఏముంటుందంటే అర్థము పరమార్థము ఉంటుంది. చూద్దాం, వాక్యాన్ని చూద్దాం. వారు మేము యెరూషలేములో కాలు పెట్టవద్దని ఆత్మ ద్వారా పౌలుతో చెప్పిరి. ఆ దినములు గడిపిన తర్వాత ఎక్కడ జరిగింది ఈ సందర్భము అంటే? ఎక్కడ జరిగింది చెప్పండి? తూరులో
ఆ విశ్వాసులతో ముచ్చటించినప్పుడు కొంచెం ఇంచుమించుగా ఒక వారం రోజులు వాళ్ళు అక్కడ ఉంటారు. ఎందుకు ఉంటారంటే అక్కడ వచ్చినటువంటి వాడ దేనికో ఆగింది అక్కడ తూరు ప్రాంతంలో, దేన్ని దించడానికి, సరుకులు దించడానికి కదా. ఇప్పట్లాగా మరి అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు. ఎవరు దించాలి సరుకులు చెప్పండి? మనుషులేనా? మనుషులే దించాలంటే వాడలో సరుకు ఎంత పడుతుంది? చాలా ఉంటుంది కదా. వాడలు అంటే ఇది ఒక లారీ సరుకు ఉంటుందా? కాదు కదా. కొన్ని లారీల సరుకులు ఉంటాయి కదా. ఎందుకంటే అనాది కాలంలోనే మరి నోవహు కట్టిన వాడను చూసినప్పుడు ఆ వాడ చాలా వాడైనటువంటి వెల అయినటువంటి పని కలిగిన నైపుణ్యం కలిగినటువంటి నిర్మాణంగా మనకు కనపడుతుంది. కాబట్టి ఆ తర్వాత చాలా కాలం తర్వాత కదా ఈ చరిత్ర జరుగుతుంది. అంటే కొన్ని వేల సంవత్సరాలు జరిగిపోయినాయి. అంటే వేల సంవత్సరాలు జరిగే కొద్దీ ఏమవుతుంది? టెక్నాలజీ ఏమవుతుంది? ఇంకా అభివృద్ధి చెందుతుంది తప్ప తరగదు కదా. కాబట్టి ఈ రోజున ఈ వాడలో సరుకులు దించడానికి కొంచెం ఇంచుమించు వారం రోజులు పట్టినట్టుగా అక్కడ కనబడుతుంది. ఆ వారం రోజులు శిష్యులతో గడిపినప్పుడు అక్కడ శిష్యులు ఏమన్నారంటే చాలామంది, అయ్యా పరిశుద్ధాత్మ అంటే అక్కడ ఆ ప్రాంతం అంతా కూడా ఎక్కడైతే వీరు అడుగుపెట్టారో, ఎవరైతే ప్రభువుని ఆరాధిస్తున్నారో వారందరికీ ఏమర్థమవుతుందంటే సత్యం అర్థమవుతుంది. మొదట సత్యము జరగబోవి కూడా వారికి అర్థమవుతున్నాయి. పౌలు వారిని దర్శించినప్పుడు పౌలు కొరకు ఎటువంటి శ్రమలు కాచుకున్నాయో, ఎందుకంటే అనేక ప్రాంతాల్లో చూస్తూ వస్తున్నారు. పౌలు అడుగెట్టిన ప్రతి ప్రాంతంలోనూ అనేక అద్భుతాలు జరుగుతున్నాయి. వాటితో పాటు అనేక శ్రమలు పౌలు కొరకు ఎదురు చూస్తున్నాయి. కనుక వీరు ఏం చెప్పారంటే, మీరు యెరూషలేము వెళ్ళొద్దు, మీకు బంధకాలు ఎదురు చూస్తాయని చెప్పి ఆత్మ ద్వారా పౌలుతో చెప్పిరి. ఆ దినములు గడిపిన తర్వాత ప్రయాణమైపోవచ్చుండగా భార్యలతోనూ పిల్లలతోనూ వారందరూ మమ్మను పట్టణము వెలుపల వరకు సాగనంపవచ్చిరి. వారును మేమును సముద్ర తీరమున మోకాళ్ళుని ప్రార్థన చేసి ఒకరి యొద్ద ఒకరు మూసాలము పుచ్చుకుంటుమి అన్నారు. వినండి, ఏం చేశారట? మోకాళ్ళు ఊని ఏం చేశారు? ఈ మాటను ఎక్కడ కూడా చూసాం మనం? 20వ అధ్యాయంలో ఎక్కడ చూసాం? 36వ వచనంలో చూసాం కదా. అతడు ఎలాగూ చెప్పి మోకాళ్ళుని వారందరితో ప్రార్థించును అన్నాడు కదా. చూడండి, మోకాళ్ళుని ప్రార్థించడం. వారు వారి మధ్య నుంచి వెడలిపోతున్నప్పుడు, లేకపోతే వారి మధ్య ఎడబాటు వచ్చినప్పుడు దేనితో ముగింపు తీసుకుంటున్నారు వారు? మనం ఇప్పుడు రాత్రి ఆఖరిగా ఏం చేసి సెలవు తీసుకుంటాం? ప్రార్థన చేసే కదా. వినండి, ఒక వ్యక్తి తెల్లవారిన తర్వాత ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నారు మీరు బయట వారి గురించి పక్కన పెట్టండి. మీరు తెల్లవారిన తర్వాత లేచిన ఎన్నిసార్లు, ఇప్పటివరకు ఎన్నిసార్లు ప్రార్థన చేశారు చెప్పండి? ఒకసారి మైక్ ఆపండి డాడీ. వాడెక్కితిమి, మోకాళ్ళుని ప్రార్థన చేసి ఒకరి యొద్ద ఒకరు సెలవు పుచ్చుకొని వాడెక్కితిమి. వారు తమ తమ ఇండ్లకు తిరిగి వెళ్ళిరి. మేము తూరు నుండి చేసిన ప్రయాణము ముగించి తొలెమాయికి వచ్చి సహోదరులను కుశలమడిగి వారి యొద్ద ఒక దినముంటిమి. మరునాడు మేము బయలుదేరి కైసరయ్యకి వచ్చి, ఎక్కడికి వచ్చాడంట? ఎక్కడికి వచ్చారు? కైసరయ. ఈ కైసరయ ఎక్కడ ఉంది? కైసరయ విన్నారా గతంలో? కైసర్ నుండి ఏమి నన్ను కైసర్ ఐగుస్తు అనేది అగస్టస్, అది కాదు. సీజర్ అగస్టస్ అనేది కాదు. సీజర్ అగస్టస్ అంటే ఏంటి? కైసరు అగుస్తు అనేటువంటి మాటను మనం ఇంగ్లీష్లో సీజర్ అగస్టస్ అనే మాటను తెలుగులో కైసర్ అగుస్తు అన్నాడు. ఈ కైసర్ కాదు, ఆ కైసర్ వేరు, ఈ కైసర్ వేరు. ఈ కైసర ఎక్కడి నుండి మనం చూడగలుగుతాం? ఈ కైసర్ని ఎక్కడ చూడగలిగాం? కైసర్లో ఒక గొప్ప సంఘటన జరిగింది. ఏం సంఘటన? ఆనందరావు గారి దగ్గర ప్రార్థన జరిగినప్పుడు ఏ ఊరు వాడు? కొర్నెల్లి ఏ ఊరు వారు? ఏ ఊరు వారు? ఏ రోజు జరిగిందండి ఆనందరావు గారి ఇంటికాడ ప్రార్థన? ఆనందరావు గారి మీ ఇంటి మీద ఏం దొరుకుతుందంటే గ్రిప్ దొరుకుతుంది కదా. ఇప్పుడు కైసరకు వచ్చింది. 7 నొకడును సువార్థికుడునైనా పిలుపునంట ప్రవేశించి. ఈ పిలుపు ఎవరు? ఈ పిలుపు ఎవరు చెప్పండి? ఎవరు ఈ పిలుపు? ఎవరికి సువార్త ప్రకటించాడు? 7 ఒకడు ఎవరికి సువార్త ప్రకటించాడు?
బాగా చెప్పండి. నపుంసకుడికి కదా. ఎక్కడికి వెళ్ళి చెప్పండి. ఎక్కడో కైసర్లో ఉన్న అతను ఎక్కడికి వచ్చాడు? ఇలాగా గాజా నుంచి, యెరూషలేము నుంచి గాజా వైపుకి వెళ్ళిపోతున్నాడని చెప్పాను కదా. ఇలా ఉత్తర భాగంలో ఉన్నటువంటి అతను ఇలా పడమటి దిక్కుగా వెళ్ళిపోతున్నాడు కదా. వినండి, అర్థమైందా? పడమటి దిక్కుకి వెళ్ళిపోతున్నటువంటి వ్యక్తికి బోధ చేయడానికి ఏం చదువుతున్నాడు ఆయన? యెషయా గ్రంథం చదువుతున్నాడు కదా. ఈయనకి బోధ చేయడానికి ఎలా వచ్చాడు ఫిలిప్పు గారు? ఆత్మవశుడే. అంటే ఎవరు తీసుకొచ్చారని చెప్పాం? దేవదూతే తీసుకొచ్చాడు. ఎక్కడి నుంచి? అక్కడ నుండి వెళ్ళిపోతున్నటువంటి ఫిలిప్పు గారి దగ్గరికి దేవదూతే ఎవరిని తీసుకొచ్చాడు? నపుంసకుడి దగ్గరికి ఫిలిప్పు గారిని తీసుకొచ్చాడు. ఫిలిప్పు గారికి వాక్యం బోధించిన తర్వాత ఇదే దేవదూత మరలా తీసుకెళ్ళి ఎక్కడ వదిలేశాడు? అక్కడ ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో అక్కడ వదిలేశాడు. తర్వాత మరలా ఆయన ఎక్కడ కాపాడలేదు? మనకి ఎక్కడ వరకు కాపాడలేదు? ఆయన అజోతులో కనబడిన అన్నాడు కదా. ఎక్కడ? అజోతు కూడా మీకు చూపించాను కదా. అజోతులో ఎన్నో అధ్యాయంలో విడిచిపెట్టాడు లోకా గారు. మరలా ఎన్నో అధ్యాయంలో కలుపుతున్నాడు ఈయన్ని? 21వ అధ్యాయంలో అక్కడికి వచ్చాడంట. అయితే ఆ ఫిలిప్పు గారికి ఎంతమంది కుమారులు ఉన్నారు? 4 కుమార్తెలు. 7గురిలో అక్కడైనటువంటి పిలుపు 7 కుమార్తెలు కాదు పద్మ. 4 కుమార్తెలు ఉన్నారు. ఈ 4 కుమార్తెలు కూడా ఎటువంటి వారట చెప్పండి? కన్యకలు. అంత మాత్రమే కాకుండా ప్రవచించువారు. అబ్బాయి ఎంత చక్కని మాట అండి. ఈ మాట మీకు ఏమైనా గుర్తొస్తుందా? ఈ మాటను చదివినప్పుడు ఏమైనా గుర్తొస్తుందా? అపోస్తల కార్యాల్లో జరిగిన సంఘటన ఏమైనా గుర్తొస్తుందా? స్త్రీలు గొనలైన వారు కాదు. ఇప్పుడు వీళ్ళు కన్యకలే కదా. మీ పిల్లలు ఏం చేస్తారన్నాడు? యోవేలు గ్రంథకర్త ఏమన్నాడు? 2వ అధ్యాయము 28వ వచనంలో యోవేలు గ్రంథం చదవండి. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 28వ వచనం చదవండి. 28వ వచనం. నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు అన్నాడా లేదా? ఎవరెవరు చెప్పుదురు అన్నాడు? కుమారులను కుమార్తెలను ఏం చేస్తారన్నారు? ఇప్పుడు ఈ చదువుకున్నటువంటి వాక్య భాగం అంతట్లో కుమార్తెలు ఎక్కడ కూడా ప్రవచించినట్లు మనం చూసామా? ఇంతకు ముందు చూసారా? చూసారా? ఇంతకు ముందు ఎక్కడన్నా నేను కానీ చెప్పానా? ఎందుకంటే ఆ సందర్భం రాలేదు కాబట్టి చెప్పాల్సిన పనిది. కానీ ఇక్కడ మనం చూసినప్పుడు ఎప్పుడు యోవేలు గ్రంథకర్త ఎప్పుడు చెప్పాడో ఆ మాట ఎక్కడ నెరవేర్చబడుతుంది? అపోస్తల కార్యాల గ్రంథములో 21వ అధ్యాయంలో నెరవేర్చబడింది అని చెప్పడానికి గల కారణం ఏంటంటే ఫిలిప్పుకు ఉన్నటువంటి 4 కుమార్తెలు కూడా ఎటువంటి వారట? ప్రవచించువారు. ఏంటి ప్రవచించడం అంటే? ప్రవచించడం అంటే ఏంటి? దాని అర్థం జరగబోయే దానిని చెప్పడం, ఆయన ప్రిడిక్షన్ చేయడం అన్నమాట. ముందే ఊహించడం. అంటే అది ఎవరి వల్ల అవుతుంది? మనుషుల వల్ల అవుతుందా? కాదు. దేవుని వాక్యము నీ కుమారులు నీ కుమార్తెలు ఏం చేస్తారన్నారు చెప్పండి? ఎప్పుడైతే నా ఆత్మను కుమ్మరిస్తాను అప్పుడు వారు ఏం చేస్తారంటే ప్రవచిస్తారన్నారు. అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయంలో అనేక మంది పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు ఏం చేశారు చెప్పండి? ప్రవచించారు కదా. అనేక మంది ఏ భాషలతో? అన్య భాషలతో. ఎవరికి ఏ భాష మాట్లాడుతున్నారో వారితో ఆ భాష మాట్లాడినట్టుగా పరిశుద్ధాత్ముడు. చూడండి, ఆయా దేశాల నుండి సుమారు 15 దేశాల నుంచి, తర్వాత 5 దేశాల నుంచి వచ్చిన వారు వారి సొంత భాషలో ఇక్కడ వారు మాట్లాడడం విన్నారు. అది కేవలం పరిశుద్ధాత్ముడు చేసినటువంటి గొప్ప కార్యం. అయితే ఇక్కడ ఫిలిప్పు గారి ఇంట్లో 4 కుమార్తెలు కూడా ఎటువంటి వారంటే ప్రవచించే వరము కలిగిన వారు. అంటే తన బిడ్డలను ఎంతగా అంటే సంఘాన్ని కాచుకుంటూ సంఘానికి ఎలాగున్నాడు? నాయకుడిగా ఉంటూ తన బిడ్డలను ఏం చేస్తున్నాడంటే చక్కని దేవుని కృపావాక్యంలో పెంచుతున్నాడు. అయితే అక్కడ 4 కుమార్తెలు ఉండగా అక్కడికి ఎవరు వచ్చారు చెప్పండి? చదవండి. మేము అనేక దినములు అక్కడ ఉండగా ఎవరైనా అగబు అనేటువంటి ఒక ప్రవక్త. ఈ అగబు అనే ప్రవక్త గురించి మనం ఎప్పుడైనా విన్నామా? ఈ అగబు అనే ప్రవక్త గురించి ఎక్కడన్నాం చెప్పండి? ఇదే గ్రంథంలో విన్నాం. ఇదే గ్రంథంలో ఎన్నో అధ్యాయంలో? 11వ అధ్యాయంలో
22 వచ్చిన ఒకసారి చదవండి. 11:22 ఒకసారి. ఎలాగా? 24 చదవమ్మ. 22 కంటే అతడు పరిశుద్ధాత్మతోను ఆ, ఉమ్, ఉమ్, ఆ, 27 చదువు. ఎస్, ఆ దినములందు వచ్చి వారిలో అగబు అను ఒకడు నిలబడి భూలోకమన్నంతటా గొప్ప కరువు రాబోచున్నదని ఆత్మ ద్వారా సూచించాడు. అది క్లౌదియా చక్రవర్తి కాలంలో జరిగింది. చూడండి, అంటే ఒక ప్రవక్త చెప్పిన మాట వారు కనుల ముందుగానే జరగడం చూస్తున్నాం. ఈ అగబు గతంలోనే ఏం చెప్పాడు? భూలోకమన్నంతటా కరువు రాబోతుందని ఆత్మచేత నింపబడిన వాడే చెప్పాడు. కానీ అది జరిగిందా జరగలేదా? ఆయన కరువు వస్తుందన్న మాట జరిగిందా జరగలేదా? జరిగిందా? ఎప్పుడు జరిగింది? క్లౌదియా చక్రవర్తి కాలంలో జరిగిందని ఏమిచ్చాడు? కంక్లూజన్ ఇచ్చేసాడు కదా. అంటే ఒక ప్రవక్త చెప్పిన మాట జరిగింది. జరిగిందంటే ఇప్పుడు అదే ప్రవక్త ఏం చెప్తున్నాడు? చదవండి. అదే ప్రవక్త అగబు అను ఒక ప్రవక్త యోదయ నుండి వచ్చెను. అతడు పౌలు వద్దకు వచ్చి పౌలు నడికట్టు తీసుకొని తన చేతులను కాళ్ళను కట్టుకున్నాడు. వినండి, ఇక్కడ భలే సంఘటన ఏంటంటే తన నోటితో చెప్పడం అనేసి పౌలు నడికట్లు అన్నాడు కదా. ఈ మాట చాలా సందర్భాలు చూసాం. పౌలు నడికట్లైనను గుడ్డలైనను తగిలిన వారు ఏమవుతున్నారని. అయితే పౌలుకు ఉన్నటువంటి నడికట్టు మనం చూస్తున్నాం కదా. నడికట్టు అనేది మనం సర్వసాధారణంగా చాలామంది సేవకుల దగ్గర చూస్తాం. వెళితే నిన్ను ఎలా బంధిస్తారు, జాగ్రత్త, పరిశుద్ధాత్ముడు నువ్వు యెరూషలేము వెళ్తే బంధిస్తాడని నాకు తెలియజేస్తున్నాడని చెప్పేసి మాట్లాడతాడు. చదువుదాం. నడికట్టు తీసుకొని తన చేతులను కాళ్ళకు కట్టుకొని యెరూషలేములోని యూదులు ఈ నడికట్టు గల మనుషుని ఇలాగూ బంధించి అన్యజనుల చేతికి అప్పగింతురని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడు. నేను ఈ మాట విన్నప్పుడు మేమును అక్కడి వారును యెరూషలేమునకు వెళ్ళవద్దని బతిమలాడుకుంటమే అన్నాడు. మేమును అక్కడి వారును అన్నాడు. అంటే మేము అంటే ఇందులో పౌలు గారు, లోకా గారు కూడా పౌలు గారిని ఏమంటున్నాడంటే, నాయన అలాగైతే నీవు అక్కడికి. అందుకనే లోకా గారు ఏం చేస్తాడంటే, నేను చూచిన వాటిని ఆ మొదటి అధ్యాయము మొదటి వచనంలో, లోకా సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనాల్లో మనం చూస్తాం. చదువుకున్నామే, మళ్ళీ అవసరం లేదు, మీరు తిరగేద్దు, చదువుకున్నాం. ఎందుకంటే నేను ఏదైతే చూశానో, ఏదైతే విన్నానో, ఏదైతే రూఢిపరుచుకున్నానో వాటినే మీకు వ్రాస్తున్నాను అన్నాడు కదా. గనుక ఈయన లోకా గారు తనతో ప్రయాణం చేస్తూ అనేక సత్యాలను విన్నాడు గనక, చూశాడు గనక కనులారా ఇవన్నీ అతని అనుభవం నుంచి సంఘానికి వ్రాస్తున్నటువంటి మాటలు. ఇక్కడ మాట్లాడదాం. మేమును వారును యెరూషలేమునకు వెళ్ళవద్దని, కానీ పౌలు ఇంతెందుకు మీరు ఏడ్చి నా గుండెను బద్దలు చేసేదిరేలా? నేనైతే ప్రభువైన యేసు నామం నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే కాక చనిపోవుటకు కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. చూడండి, అడుగడుగున ఏమవుతుందంటే ఆటంకాలు. దేనికి ఆటంకాలు? పౌలు తన మరణము ద్వారా ప్రభువుని గణపరచడానికి ఏం చేయబడ్డాడు చెప్పండి? ఏర్పాటు చేయబడ్డాడు. క్రీస్తు తన మరణము ద్వారా తండ్రిని మహిమపరచడానికి ఏర్పాటు చేయబడితే, పౌలు తన మరణము ద్వారా సంఘ స్థాపనకు బలమైనటువంటి పునాది వేయడానికి ఏం చేయబడ్డాడు చెప్పండి? పిలువబడ్డాడు. పౌలు పిలవబడినప్పుడే ఆయన ఏం చేశాడంటే తనను తాను సమర్పించుకున్నాడండి క్రీస్తుకు. ఆయన ఎప్పుడైతే పిలవబడ్డాడో అప్పుడే తనను తాను క్రీస్తుకు సమర్పించుకున్నాడు కనుక తన మరణం విషయంలో బంధకాలు అంటున్నావు పిచ్చోడా, బంధకాలు కాదు, అవసరమైతే నేను మరణించడానికి కూడా. ఎందుకంటే మనం ఇంకా చాలా వివరంగా చూడొచ్చు. ఈ మరణమే నాకు మేలైనది అంటాడు. ఎందుకు మేలైనదంటే మనం చాలా సందర్భాలు చెప్పుకున్నాం కదా. మరణిస్తే ఎక్కడికి? ప్రభు దగ్గరికి. మరణించకపోతే ప్రభు పరిచర్య. ఇప్పుడు ఇక్కడుంటే ప్రయాసమా, అక్కడుంటే ప్రయాసమా?
ఇక్కడ ఉంటేనే కదా ప్రయాసపడాల్సింది, ఎక్కడ ఉంటేనే కదా అవమానాలు, ఎక్కడ ఉంటేనే కదా దెబ్బలు కదా. ఇంకా ముందు ముందు చూస్తాం. పౌలుని ఎంతగా హింసిస్తారంటే, క్రీస్తు వారిని అంతగా హింసించారో అంతకంటే ఎక్కువగా ఆయన అంటాడు కదా, మనం చాలా సందర్భాలు చూసుకున్నాం కదా, అనేక మార్లు బెత్తములతో కొట్టబడితే ఒకటి తక్కువ 40 దెబ్బలు 5 మార్లు తిన్నామని చెప్పేసి పత్రికలో ఒకసారి మీతో చదివించాను కూడా కదా. ఇక మరి ఇవన్నీ రిపీట్ చేసుకుంటూ వెళ్ళడం కాదు, కానీ మనకి సమయం కూడా చాలా తక్కువగా ఉంది. కాబట్టి ఇప్పుడు వెళ్ళారా పాస్టర్ గారు వచ్చేలోపు నేను వాక్యం ముగిస్తాను. ఎలాగ పాస్టర్ గారు రావాలని మన మధ్యకు ఇప్పుడు వస్తున్నారు. ఆయన 9-9:05 నిమిషాల కల్లా వస్తానన్నారు. కంగడ అరే నేను చాలా చెప్పాను, నా మాట వినలేదు, నా మాట వినుంటే అలా చనిపోయేవాడు కాదు, అక్కడికి వెళ్ళొద్దని చెప్పాను, నేను మొత్తుకున్నాను, మొర్రు పెట్టాను, అయినా నా మాట వినలేదు, అనవసరంగా చనిపోయాడు అని చెప్తుంటాం కదా. ఇది ఎవరి చిత్తం? ఇది ఒకని ఉనికికి ఒకనికి 6వ అధ్యాయము 9వ వచనంలో ఉంటుంది కదా, చూడండి ఒకసారి. 6వ అధ్యాయము, మీరు ఎలాగూ ప్రార్థన చేయండి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి మీదను చాలండి. ఎవరి చిత్తం ఇది? దేవుని చిత్తము ఎక్కడ నెరవేర్చబడుతుంది? పరలోకములో ఆయన చిత్తము నెరవేర్చబడుతుంది. పరలోకంలో నెరవేర్చబడుతున్నట్లే భూలోకంలో కూడా ఆయన చిత్తం ఏం చేయబడాలి? నెరవేర్చబడాలి. ఆయన చిత్తానికి ఎదురెళ్ళడానికి ఎవరు కూడా ఎటువంటి అధికారము. మీరు లూథరన్ వాళ్ళు పరలోక ప్రార్థన చేస్తారండి, అది తప్పండి, అది ఎప్పుడు కూడా ఎవరు చేయలేదండి, అపోస్తులు ప్రార్థన చేయలేదండి. అది అపోస్తులు ప్రార్థన చేయకపోతే యేసుక్రీస్తు చెప్పాడు, అపోస్తులు ప్రార్థన చేయలేదు, లేకపోతే అపోస్తులు ఎన్నో చేశారు, అవన్నీ నువ్వు చేయగలవా? అపోస్తులు క్రీస్తు కొరకు ప్రాణం పెట్టారు, క్రీస్తు సువార్త కొరకు ప్రాణం పెట్టారు, నువ్వు పెట్టగలవా? ఈ రోజున చాలామంది పనికిమాలిన సేవకులు పరలోక ప్రార్థన తప్పు అనేటువంటి పుండకోరలు ఉన్నారు ఇక్కడ చాలామంది ఈ లోకంలో. అసలు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరలోక ప్రార్థన నేర్పిస్తే దీన్ని తప్పు అనడానికి నీకు ఏ అధికారం ఉంది? అపోస్తులు చేయలేదంటే, వారు చేయలేదంటే నువ్వు ప్రార్థన మానేస్తావా? వారు చేస్తే నువ్వు చేయగలవా? అపోస్తులు చాలా కార్యాలు చేశారు, చేయగలవా? అపోస్తులు తన ప్రాణాన్నే ప్రభు కొరకు పెట్టారు, నువ్వు పెట్టగలవా? అపోస్తులు వారు కొన్నదంతా ఏం చేశారు? విడిచిపెట్టేశారు, ఈ లోక సంపద అంతా విడిచిపెట్టేశారు, నువ్వు విడిచిపెట్టగలవా? అపోస్తులు ఎంతో ప్రయాసపడి నడిచి ప్రయాణం చేశారు, నువ్వు చేయగలవా? ఈ రోజున ఏసీ రూమ్ లేకపోతే నువ్వు రాలేవు, వాహనం లేకపోతే నువ్వు రాలేవు, నువ్వు వాక్యాన్ని ప్రకటించడానికి వస్తే కొన్ని వేల రూపాయలు డిమాండ్ చేస్తావు. ఎంత మాయ చేసి ఈ లోకాన్ని నువ్వు భ్రమింపజేస్తున్నావు, ఇందుని బట్టే కదా. ఈ లోకంకి క్రైస్తవునికి శ్రమ ఎవరిని బట్టి అంటే సేవకుని బట్టే. ఈ లోకానికి శ్రమ ఎవరిని బట్టి? విశ్వాసులను బట్టి కాదు, ఎవరిని బట్టి చెప్పండి? సేవకుని బట్టే. కాబట్టి విశ్వాసులు అటువంటి సేవకుని ఖండించే వారికి ఉండాలి. డాక్టర్ ఎం గారు చెప్పింది, నేను ఒక ప్రార్థనకి వెళ్తాను చిన్ని, హైదరాబాద్ వెళ్ళినప్పుడు నాకు ఎంతో కొంత కానుక వేయాలి కాబట్టి కానుకేస్తాను తప్ప ఎవరో ఒక పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి నేను ప్రత్యేకమైన కానుకుంటూ నేను అదేదో నా మందిరంలోనే నా సేవకునికి ఇస్తాను తప్ప. అంటే నా సేవకుడికి నన్ననే కాదు, నీకు వాక్యం చెప్పడానికి నాతో పాటు ఇంకో పాస్టర్ గారు కూడా వస్తున్నారు, నువ్వు ఆయనన్నా ప్రేమించు, నన్నన్నా ప్రేమించు, తప్పేం లేదు. కానీ నీ సేవకుని కాకుండా నువ్వు వేరే సేవకునికి ఇవ్వడం అనేది ఏంటది అంటే ఇప్పుడు ఎలా తయారైపోయారు? దీన్ని ఖండించలేకపోవడానికి గల కారణం ఏంటి అంటే, ఈ సేవకుడు సంఘాన్ని ఏం చేయడు? విశ్వాసం ఏం చేయడు? కనికరించాడు. ఏ సేవకుడు? దొంగలాగా తోడేలాగా వచ్చినవాడు. ఇక్కడ మనం చూసినట్లయితే వీరందరూ కూడా పరలోక ప్రార్థన అనేది తప్పని చెప్తున్నటువంటి చాలామంది సేవకులు వారి వ్యక్తిగత జీవితాలు కానీ, వారి సంఘ ఆరాధనలు కానీ, వారి బ్రతుకు కానీ అంతా కూడా దేవునికి విరోధంగానే ఉంది తప్ప పరలోక ప్రార్థన చెప్పకపోతే చెబితే అనే విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు పరలోక ప్రార్థన తప్పనిసరిగా చెప్పాలి. ఎందుకు చెప్పాలంటే క్రీస్తు వారే తన శిష్యులకు నేర్పించాడు. క్రీస్తు వారే సాక్షాత్తు తన శిష్యులకు నేర్పించాడు. ఏమి జరుగుగాకని నీ చిత్తము పరలోకంలో నెరవేరినట్లు భూమి మీద కూడా నెరవేరాలి, జరగాలి. అది తండ్రి చిత్తం. అంతటి గొప్ప ప్రార్థనను నువ్వు విడిచిపెట్టి అది తప్పని ఒక సంఘం వారిని నువ్వు ఏలెత్తి చెప్పడానికి ఏ అధికారం ఉంది? ఈ సంఘము ఎవరి సంఘం ఇది? ఎవరి సంఘం ఇది? దేవుని సంఘం, లూథరన్ సంఘం కాదు, ఒక వ్యక్తి సంఘం కాదండి ఇది ఎవరి సంఘం అంటే చూడండి, క్రీస్తు సంఘం అని పేరెట్టుకుంటే అది క్రీస్తు సంఘం కాదు. వినండి, ఎందుకంటే క్రీస్తు సంఘానికి కూడా ఇంకొక పేరు ఉంటుంది. ఏ క్రీస్తు సంఘం, ఏ ఊరి సంఘం అంటే ఏమని చెప్పాలి? గుడ్డుగూడెం క్రీస్తు సంఘం అంటే గుడ్డుగూడెం క్రీస్తు ఒకడు ఉన్నాడా? ఏమండి, తుక్కిరెడ్డిగూడెం క్రీస్తు ఒకడు ఉంటాడా? కోరుపాడు క్రీస్తు ఒకడు ఉంటాడా? నో, క్రీస్తు అందరికీ ఏమై ఉన్నాడు? ప్రభు అయి ఉన్నాడు, అందరికీ ప్రభు అయి ఉన్నాడు. కాబట్టి ఈయన
నీ ఇంటిలో నీ కుటుంబంలో నీకు పుట్టిన బిడ్డలకు ఎలా పేర్లు పెట్టుకుంటావో, ఏ పేరు పెట్టినా వారు నీ బిడ్డలు ఎలా అవుతారో, అలాగే సంఘంలో ఏ పేరు పెట్టినా వాడు క్రీస్తు సంఘం వాడే. వాడు ఏ సంఘం వాడైనా వాడు చేయాల్సిన ప్రార్థన ఏంటంటే పరలోక ప్రార్థన తప్పనిసరిగా చేయాలి. వీరు అన్నారు ఇక్కడ ప్రభు చిత్తమే జరుగుగాక అన్నారు. తలలో వంచని ప్రార్థించుకుందాం. ఆఖరి ప్రార్థన దైవజనులు చేస్తారు.